గెరిల్లా ఆపరేషనే అంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉక్రెయిన్ చేసినటువంటిది. రష్యా లోపలికి ఆహార పదార్థాలు పంపించాం అన్నటువంటి పేరుతో అక్కడికి పంపించినటువంటివి ఆహార పదార్థాలని పైన పెట్టింది. అట్లాగే కొన్ని రకాలైనటువంటి ఏదైతే ఖనిజ లవణాలు అవి రష్యాలో అంటే ఇక్కడ ఇవి ఉంటాయి రా మెటీరియల్, రష్యాలో ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటికి పంపించినట్టుగా పంపించింది ట్రక్కులు. ఆ ట్రక్కులు పైన వెరిఫై చేస్తే ఇవే కనబడ్డాయి. ఆ చేతిలో పేపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి పంపించేసారు. అవి రష్యా లోపల ఎక్కడో 3000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాక అది కూడా వెళ్ళి కూడా ఒక నెల అట్లా అయ్యింది. అవి అక్కడ అన్లోడ్ అయిపోయినాయి. ఆ అన్లోడ్ చేసినవి పైకి రా మెటీరియల్, మిగతాదంతా కూడా డ్రోన్స్ అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడినటువంటి అంశం. ఉక్రెయిన్ అతిపెద్ద సాహసం, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. కాకపోతే ఇప్పుడు రష్యాలో దెబ్బతీసింది, 40-50 యుద్ధ విమానాలు కూల్చింది, ధ్వంసం చేసింది, అంతా బాగుంది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు రష్యా కొట్టే దెబ్బలు తట్టుకోగలుగుతుందా, తట్టుకుంటుందా అంటే పెను విధ్వంసం జరుగుతోంది. మరి రష్యా దెబ్బకి ఉక్రెయిన్ భవితవ్యం ఏంటి తేలాల్సి ఉంది.